వృషభ రాశి వారు సాధారణంగా ఎంతో స్థిరమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు ఒకసారి ఎవరి మీద ప్రేమ, నమ్మకం పెడితే చాలా కాలం వరకు ఆ బంధాన్ని గట్టిగా పట్టుకొని ఉండే స్వభావం కలిగి ఉంటారు. అందుకే వీరి జీవితంలోకి వచ్చే వ్యక్తుల ప్రభావం కూడా చాలా లోతుగా ఉంటుంది. ముఖ్యంగా ఒక ప్రత్యేకమైన అక్షరం గల వ్యక్తి వీరి జీవితంలోకి వచ్చినప్పుడు ఆ పరిచయం కేవలం సాధారణంగా ఉండదు. ఆ వ్యక్తి వల్ల వృషభ రాశి వారి ఆలోచనలు, భావోద్వేగాలు, జీవన విధానం కూడా మారిపోతూ ఉంటుంది. అలాంటి అక్షరం గల వ్యక్తి మొదట వీరి జీవితంలోకి వచ్చినప్పుడు వృషభ రాశి వారు కొంచెం సందేహంతో జాగ్రత్తగా ఆ పరిచయాన్ని చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరు ఎవరినైనా వెంటనే నమ్మే స్వభావం కలిగి ఉంటారు. కానీ ఆ వ్యక్తి స్వభావం, మాట్లాడే తీరు, చూపించే ప్రేమ మరియు గౌరవం వృషభ రాశి వారి మనస్సు క్రమంగా ఆకర్షిస్తుంది. అలా అలా ఆ పరిచయం బలమైన అనుబంధంగా మారే అవకాశం ఉంటుంది. ఈ వ్యక్తి వల్ల వృషభ రాశి వారి జీవితంలో చాలా మార్పులు రావచ్చు. ముఖ్యంగా భావోద్వేగంగా వీరు మరింత బలంగా మారుతారు. ముందు ముందు తమలో ఉన్న భయాలు, అనుమానాలు తగ్గిపోతూ ఆ వ్యక్తి మీద విశ్వాసం పెరుగుతుంది. వృషభ రాశి వారు సాధారణంగా చాలా కష్టపడేవారు. కానీ కొన్నిసార్లు తమ కష్టానికి సరైన ఫలితం రాకపోతే నిరాశకు లోనవుతారు. ఆ వ్యక్తి ఎవరంటే ఏ అక్షరంతో మొదలయ్యే వ్యక్తి. అప్పుడు ఈ అక్షరం గల వ్యక్తి వీరికి ప్రోత్సాహం ఇస్తూ ముందుకు నడిపించే పాత్ర పోషించే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి వల్ల వృషభ రాశి వారి ఆలోచన విధానం కూడా మారుతుంది. ముందుగా వీరు చాలా నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునేవారు. అయితే ఆ వ్యక్తి సహాయంతో కొన్నిసార్లు ధైర్యంగా ముందుకు వెళ్ళే ఆత్మవిశ్వాసం వస్తుంది. జీవితంలో అవకాశాలను గుర్తించి వాటిని ఉపయోగించుకోవడానికి కూడా ఈ వ్యక్తి ప్రభావం ఉండొచ్చు. కొన్ని సందర్భాల్లో ఈ పరిచయం వృషభ రాశి వారికి అదృష్టంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ వ్యక్తి ద్వారా కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త మార్గాలు కూడా తెరుచుకునే అవకాశం ఉంటుంది. అయితే వృషభ రాశి వారు కొన్నిసార్లు చాలా మొండి స్వభావం కలిగి ఉంటారు. తమ నిర్ణయాన్ని మార్చుకోవడం వీరికి సులభం కాదు. అలాంటి సమయంలో ఈ అక్షరం గల వ్యక్తి సహనం చూపించే ఈ బంధం మరింత బలపడుతుంది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే ఈ సంబంధం చాలా కాలం పాటు నిలిచే అవకాశం ఉంటుంది. ప్రేమ, స్నేహం లేదా వివాహ బంధం ఏదైనా సరే ఈ అక్షరం గల వ్యక్తి వృషభ రాశి వారి జీవితంలోకి వచ్చినప్పుడు భావోద్వేగపరంగా ఒక ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే అవకాశం ఉంటుంది. వీరిద్దరి మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా ఒకరిని ఒకరు దూరం కావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వృషభ రాశి వారు ఒకసారి ఎవరి మీదైనా మనసు పెట్టారో ఆ బంధాన్ని చాలా విలువగా చూసుకుంటారు. జీవిత ప్రయాణంలో ఈ వ్యక్తి వృషభ రాశి వారికి ఒక మార్గదర్శకుడిగా మారే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సలహాదారుడిగా, కొన్నిసార్లు ప్రోత్సాహం ఇచ్చే వ్యక్తిగా, ఇంకొన్ని సందర్భాల్లో సహచరుడిగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఏ అక్షరం గల వ్యక్తి పరిచయం వృషభ రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన మలుపుగా మారవచ్చు. మొత్తంగా చూస్తే వృషభ రాశి వారి జీవితంలో ఒక ప్రత్యేకమైన ఏ అక్షరం గల వ్యక్తి రావడం అనేది కేవలం ఒక పరిచయం మాత్రమే కాదు. అది ఒక అనుభూతి, ఒక మార్పు, ఒక కొత్త దారిని చూపించే సంఘటనగా కూడా మారే అవకాశం ఉంటుంది. సరైన అర్థం చేసుకోవడం, పరస్పర గౌరవం, నిజమైన అనుబంధం ఉంటే ఈ బంధం వృషభ రాశి వారి జీవితాన్ని మరింత స్థిరంగా, ఆనందంగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. వృషభ రాశి వారు సహజంగా ఎంతో స్థిరమైన మనస్తత్వం కలిగి ఉండేవారు. ఈ రాశికి చెందిన వారు సాధారణంగా ఆలోచించి మాట్లాడే స్వభావం కలిగి ఉంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వీరికి ఇష్టం ఉండదు. ఏ పని చేసినా ముందుగా దాని గురించి బాగా ఆలోచించి తర్వాతే ముందడుగు వేస్తారు. అందుకే వీరిని చాలామంది నమ్మకమైన వ్యక్తులుగా భావిస్తారు. ఒకసారి ఏదైనా నిర్ణయం తీసుకున్నాక దాన్ని మార్చడం వీరికి చాలా కష్టం. ఈ మొండితనం కొన్నిసార్లు సమస్యలు తెచ్చిన చాలా సందర్భాల్లో అదే వీరిని విజయానికి దగ్గరగా తీసుకెళ్తుంది. వృషభ రాశి వారికి సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఒక్కసారిగా కుంగిపోవడం వీరికి తెలియదు. నెమ్మదిగా అయినా సరే ముందుకు సాగుతూ ఒక లక్ష్యాలను చేరుకునే ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారు సాధారణంగా ప్రశాంతమైన జీవితం కోరుకుంటారు. గొడవలు, తగాదాలు వీరికి నచ్చవు. కానీ ఎవరినైనా అన్యాయం చేస్తే మాత్రం తట్టుకోలేరు. అప్పుడు తమ మాటలను ధైర్యంగా చెప్పగలుగుతారు. వృషభ రాశి వారికి మొత్తం 4 పాదాలు ఉంటాయి. కృత్తిక నక్షత్రం 2, 3, 4 పాదాలు మరియు రోహిణి నక్షత్రం 4 పాదాలు, అలాగే మృగశిర నక్షత్రం మొదటి 2 పాదాలు
కలిపి ఈ రాశి ఏర్పడుతుంది. అందువల్ల ఈ రాశికి చెందిన వారి స్వభావంలో కొంత వైవిధ్యం కనిపిస్తుంది. కొందరు చాలా ప్రశాంతంగా ఉండగా మరికొందరు కొంచెం ఆవేశంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఎక్కువగా వీరు స్థిరమైన ఆలోచనలు కలిగి ఉండేవారు. ఆర్థిక పరంగా చూస్తే వృషభ రాశి వారు సాధారణంగా డబ్బు విలువను బాగా అర్థం చేసుకునేవారు. ఎంత సంపాదించినా కూడా దాన్ని ఎలా ఖర్చు చేయాలి, ఎలా దాచుకోవాలి అనే విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకే వీరి జీవితంలో ఒక స్థిరమైన ఆర్థిక స్థితిని సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మొదట్లో కొంత కష్టపడాల్సి వచ్చినా క్రమంగా వీరి పరిస్థితి మెరుగుపడుతుంది. కొందరికి ఆస్తి, భూములు లేదా వ్యాపారం ద్వారా కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగం లేదా వృత్తి విషయంలో వృషభ రాశి వారు చాలా కష్టపడే స్వభావం కలిగి ఉంటారు. ఒకసారి పని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసే వరకు ఆగరు. ఈ రాశి వారికి బ్యాంకింగ్, ఫైనాన్స్, వ్యాపారం, కళలు, సంగీతం, వ్యవసాయం వంటి రంగాల్లో మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే స్థిరంగా ఉండే ఉద్యోగాలు వీరికి బాగా సరిపోతాయి. కొందరు వ్యాపారంలో కూడా మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఓపికతో చేసే పనుల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. ప్రేమ విషయానికి వస్తే వృషభ రాశి వారు చాలా నిజాయితీగా ప్రేమించేవారు. వీరు ఎవరి మీద ప్రేమ పెంచుకుంటారో వారిని చాలా గౌరవంగా చూసుకుంటారు. కానీ వీరు ప్రేమను బయటకు ఎక్కువగా చూపించరు. హృదయంలో మాత్రం చాలా లోతైన అనుబంధం ఉంటుంది. ఒకసారి ప్రేమలో పడితే ఆ బంధాన్ని జీవితాంతం కొనసాగించాలని కోరుకుంటారు. అందుకే వీరి ప్రేమ సంబంధాలు సాధారణంగా చాలా బలంగా ఉంటాయి. పెళ్లి విషయంలో కూడా వృషభ రాశి వారు కుటుంబానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. పెళ్లి తర్వాత కుటుంబ బాధ్యతలను చాలా నిబద్ధతతో నిర్వహించేవారు. జీవిత భాగస్వామిని గౌరవంగా చూసుకోవడం, కుటుంబాన్ని సంతోషంగా ఉంచడం వీరి ప్రధాన లక్ష్యం అవుతుంది. కొన్నిసార్లు తమ మొండి స్వభావం వల్ల చిన్న చిన్న విభేదాలు వచ్చినా కూడా ఎక్కువ కాలం నిలవవు. ఎందుకంటే వీరు బంధాలను చాలా విలువగా చూసుకుంటారు. వృషభ రాశి వారి జీవితంలోకి ఏ అక్షరం గల వ్యక్తి వచ్చినప్పుడు ఆ పరిచయం చాలా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఆ వ్యక్తి స్నేహితుడిగా వచ్చినా, ప్రేమగా వచ్చినా లేదా జీవిత భాగస్వామిగా వచ్చినా కూడా వృషభ రాశి వారి ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో ఆ వ్యక్తి వల్ల వీరి జీవితంలో కొత్త అవకాశాలు తెరుచుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆ వ్యక్తి ప్రోత్సాహం వల్ల వీరు ముందుకు సాగేందుకు ధైర్యం పొందుతారు. కొన్నిసార్లు ఈ అక్షరం గల వ్యక్తి వృషభ రాశి వారికి అదృష్టాన్ని కూడా తీసుకురాగలదు. ఎందుకంటే ఏ అక్షరం గల వ్యక్తి పరిచయం వల్ల కొత్త పరిచయాలు, కొత్త మార్గాలు, కొత్త అవకాశాలు వస్తాయి. అదే సమయంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమవుతుంది. వృషభ రాశి వారు కొన్నిసార్లు తమ భావాలను బయట పెట్టరు. అందుకే ఆ వ్యక్తి వీరిని బాగా అర్థం చేసుకుంటే ఈ సంబంధం మరింత బలపడుతుంది. మొత్తంగా చూస్తే వృషభ రాశి వారు స్థిరమైన ఆలోచనలు కలిగి కష్టపడే స్వభావం ఉన్నవారు. జీవితంలో నెమ్మదిగా అయినా ముందుకు సాగుతూ ఒక స్థిరమైన స్థాయిని సాధించే అవకాశం ఉంటుంది. ప్రేమ, కుటుంబం, ఆర్థిక స్థితి అన్నిటినీ సమతుల్యంగా ఉంచే ప్రయత్నం చేసే ఈ రాశి వారు ఒకసారి సరైన వ్యక్తి జీవితంలోకి వస్తే మరింత ఆనందంగా, స్థిరంగా జీవించే అవకాశం కలిగి ఉంటారు. వృషభ రాశి వారికి జీవితంలో ఎన్నో మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు నరఘోష ప్రభావం కూడా కనిపించే అవకాశం ఉంటుంది అని జ్యోతిష్య శాస్త్రంలో చెప్తారు. నరఘోష అంటే ఇతరుల దృష్టి, అసూయ, నెగిటివ్ ఆలోచనలు లేదా మాటల వల్ల కలిగే ప్రతికూల శక్తి అని భావిస్తారు. వృషభ రాశి వారు సాధారణంగా నిశ్శబ్దంగా తమ పనులు చేసుకుంటూ ఉండేవారు. కానీ కొన్నిసార్లు వీరు ఎదుగుదలను చూసి కొందరు మనసులో అసూయ పడే అవకాశం ఉంటుంది. అలా వచ్చిన దృష్టి ప్రభావం వల్ల కొంతకాలం వరకు వీరి పనుల్లో ఆలస్యం, అనుకోని ఆటంకాలు, మనసులో అసహనం వంటి పరిస్థితులు రావచ్చు. కొన్ని సందర్భాల్లో వృషభ రాశి వారు ఎంత కష్టపడినా ఫలితం ఆలస్యంగా రావడం, మంచి అవకాశాలు చివరి క్షణాల్లో దూరం అవ్వడం, కుటుంబంలో చిన్న చిన్న అపార్థాలు రావడం వంటి విషయాలు కూడా నరఘోష ప్రభావంగా భావించబడతాయి. అయితే ఇది ఎప్పటికీ ఉండే ప్రభావం కాదు. కొంతకాలం మాత్రమే ఇలా అనిపించే పరిస్థితులు రావచ్చు. ముఖ్యంగా వృషభ రాశి వారు తమ మనస్సు బలంగా ఉంచుకుంటే ఈ ప్రభావం క్రమంగా తగ్గిపోతుంది. నరఘోష ప్రభావం ఉన్నప్పుడు వృషభ రాశి వారు కొంచెం ఎక్కువగా ఆలోచించడం మొదలు పెడతారు. చిన్న విషయాన్ని పెద్దగా
తీసుకొని బాధపడే అవకాశం ఉంటుంది. కానీ వీరి సహనం, స్థిరమైన ఆలోచన వీరిని మళ్ళీ సరైన మార్గంలోకి తీసుకువెళ్తుంది. కొన్నిసార్లు ఆధ్యాత్మిక ఆలోచనలు, దేవుడిపై విశ్వాసం వీరికి మానసిక ప్రశాంతతను ఇస్తాయి. అలాగే మంచి పనులు చేయటం, పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం వంటి విషయాలు కూడా వీరికి సానుకూల శక్తిని ఇస్తాయి అని నమ్మకం ఉంటుంది. ఇలాంటి ప్రభావాలు ఉన్నప్పటికీ వృషభ రాశి వారి అదృష్టం పూర్తిగా తగ్గిపోదు. ఎందుకంటే ఈ రాశికి చెందిన వారు సాధారణంగా కష్టపడి ఎదిగే స్వభావం కలిగి ఉంటారు. ఒకసారి సమస్యలను ఎదుర్కొని బయటపడితే మరింత బలంగా ముందుకు సాగుతారు. జీవితంలో వచ్చిన కష్టాలను కూడా ఒక పాఠంలా తీసుకొని భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. ప్రత్యేకంగా ఒక మంచి మనసున్న వ్యక్తి వీరి జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి సహాయం, ప్రోత్సాహం వృషభ రాశి వారికి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఆ వ్యక్తి మాటలు, ఆలోచనలు వీరిని నెగిటివ్ ఆలోచనల నుండి బయటకు తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. అందుకే కొన్ని సందర్భాల్లో ఒక మంచి స్నేహం లేదా ప్రేమ కూడా నరఘోష ప్రభావాన్ని తగ్గించే శక్తిగా మారుతుంది. వృషభ రాశి వారి జీవితం కొన్నిసార్లు పరీక్షలతో నిండినట్లుగా అనిపించిన చివరికి స్థిరతత్వం మరియు ఆనందం వైపు నడుస్తుంది. సహనం, కష్టపడి పనిచేసే స్వభావం, కుటుంబంపై ప్రేమ, నమ్మకమైన బంధాలు ఇవన్నీ కలిపి వీరిని ఒక మంచి జీవితాన్ని నిర్మించడానికి సహాయపడతాయి. కొంతకాలం ఆటంకాలు వచ్చినా కూడా వాటిని దాటుకొని ముందుకు సాగగలిగే శక్తి ఈ రాశి వారికి సహజంగా ఉంటుంది. అందుకే వృషభ రాశి వారు తమ మీద విశ్వాసం కోల్పోకుండా ధైర్యంగా ముందుకు సాగితే జీవితం చివరికి మంచి మార్గంలోనే సాగుతుంది. కష్టాలు వచ్చినప్పుడల్లా అవి తాత్కాలికమే అని గుర్తుంచుకొని ముందుకు సాగితే ఆ కష్టాలే ఒకరోజు విజయానికి మార్గం చూపే అనుభవాలుగా మారుతాయి. అదే వృషభ రాశి వారి జీవితానికి ఉన్న అసలు బలం. వృషభ రాశి వారు ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ యొక్క లైక్, మీ యొక్క షేర్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదములు.